నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజధానిలో అదనపు భూ సమీకరణపై అపోహలొద్దు, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని రైతులకు సీఎం హామీ. రాజధానిలో ప్రధాని మోదీ సభకు ముమ్మర ఏర్పాట్లు, పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. సచివాలయంలో నేడు ఎస్ఎల్బీసీ సమావేశం, రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలివ్వాలని సూచించనున్న సీఎం. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాకిస్తాన్ కాల్పులు, సమర్థంగా తిప్పికొట్టిన భారత బలగాలు. భారత్ నుంచి ప్రతీకార దాడి తప్పదన్న భయంలో పాకిస్తాన్, సరిహద్దుల్లో భారీగా అదనపు బలగాల మోహరింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం నిర్వహించనున్న ఎస్ఎల్బీసీ సమావేశంలో రైతు రుణాల రీషెడ్యూల్పై చర్చించనున్నారు. బ్యాంకర్లకు రుణ లక్ష్యాలను సీఎం నిర్దేశించనున్నారు. రాజధాని అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సీఎం సూచించనున్నారు. రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంపై రాజధాని రైతులు నిన్న ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని, ఇవాల్టి సాయంత్రానికి మిగతా పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్లే రాజధాని పనుల పునః ప్రారంభానికి ఇంత సమయం పట్టిందని మంత్రి అన్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. మన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 యాక్చువల్గా వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ, రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయాల. టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఈ విధంగా అసలు దీన్ని ఒక నిర్విరామం చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది,
ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తామని, దాని మీద నిజంగా ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ముఖ్యంగా 2014-19లో ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, వాళ్ళది క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇలా, వర్క్ కంటిన్యూ చేయాలా. అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని తెచ్చారు, అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు, అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది, అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్లా అనేకమైన, అంతేకాకుండా 2014-19 తర్వాత 6 సంవత్సరాలు అయింది దాదాపు. ఈ 6 సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు. వాటి స్ట్రెంత్ ఏంది, అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా, ఇలాంటి ఏం చేయాలి, దానికోసం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం. వాళ్ళు ఒక 3 నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి. ఇటువంటి హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ రావటం దాదాపు 8 నెలలు అయింది. అయిన వెంటనే టెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫర్ చేసి ఎల్వన్ ఇచ్చేసాం. ఆ వర్క్స్ అన్నిటి యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం, అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది. ఈ వర్క్స్ అన్ని కూడా 3 సంవత్సరాల లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగానే టెండర్లు ఇచ్చాం. అన్నీ కూడా కంప్లీట్ చేసి అమరావతి రాజధాని, ఇది మన అమరావతి రాజధాని, ఇది ఒక ప్లేస్కి సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో చట్టం చేసే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టు రాజధాని రైతులు తెలిపారు. విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేయిద్దామని పేర్కొన్నట్లు రైతులు వెల్లడించారు. ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉన్నందున మీరు చెబితే మోదీ వింటారని రైతులు చంద్రబాబుకు సూచించగా సామరస్యంగా అన్నీ సాధించుకుందామని ఆయన వారితో అన్నట్లు వివరించారు. రాజధాని పునః ప్రారంభ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి రావాలంటూ భూములిచ్చిన అమరావతి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని అమరావతి రైతులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే అంశం వీరి మధ్య చర్చకు రాగా 2024 వరకు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని సీఎం అన్నట్లు రైతులు తెలిపారు. రైతులు, మహిళలతో ఆయన ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు, సందేహాలు నివృత్తి చేశారు. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా బ్యాంకులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. రాజధాని వాసులకు అండగా ఉండేందుకు, భరోసా ఇచ్చేందుకే అమరావతిలో తాను ఇల్లు నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి మీద చట్టం చేయమని అడిగామండి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి 10 సంవత్సరాల్లో అప్పుడు చేయలేకపోయాము. ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి దానికి రాష్ట్రపతి గారు ముద్ర వేస్తామని చెప్పి అది ఒకటి జరిగిందండి. రైతులకి చిన్న సన్నకారు రైతులు ఉన్నారండి, మరి వాళ్ళకి లోన్లు ఏర్పాట్లు చేయమని చెప్పి అడిగామండి. కూలీలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు ఉండేటటువంటి ఇళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ కాలేదని చెప్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తామని చెప్పి నారాయణ గారికి చెప్పడం జరిగింది. బాబు గారు పూలింగ్ ఇచ్చిన రైతులకి ఏ అన్యాయం జరగదు, అమరావతి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసే కార్యక్రమంలోనే నేను ల్యాండ్ పూలింగ్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇంకా కొత్తగా ఈ గ్రామాల్లో కూడా తీసుకుంటున్నానని చెప్పి ఆయన మాకు భరోసా ఇవ్వడం జరిగింది. రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో అదనంగా తలపెట్టిన భూ సమీకరణను రైతులు ప్రస్తావించగా, హైదరాబాద్ మహానగరంలాగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండడం ఎంతైనా అవసరమన్నారు. అదనపు భూసేకరణతో ధరలు పడిపోతాయనేది కేవలం అపోహలు మాత్రమేనని, వాటిని నమ్మొద్దన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ చేసినప్పుడు 5,000 ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారని గుర్తు చేశారు. కానీ చుట్టుపక్కల భూముల విలువ పెరిగి రైతులకు మేలు జరిగిందని చంద్రబాబు వివరించారు. అమరావతిలోనూ భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియాల నిర్మాణాలకు మరికొంత భూమి అవసరమవుతుందని, దీనికి అనుగుణంగా అదనంగా భూ సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. మా అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఆ ప్లాట్లన్నీ ఇచ్చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో పని అయిపోద్దని చెప్పి
అన్ని విధాలుగా మా సహకరిస్తా అన్నారు. పిల్లలు కానీ పెన్షన్లు కానీ అయినా సరే అయ్యే అడిగారు. అట్లా తప్పకుండా ఆయన మంచి భరోసా ఇచ్చారు మాకు. ప్రధానమంత్రి రాక కూడా ఉంది కనుక మంచి స్వాగతం చెప్పాలని అయితే అనుకుంటున్నామండి అమరావతి రైతులు. ఏ రకంగా అయితే పోరాడి మీరు అమరావతిని సాధించుకున్నారో అలాగే మీరు ఇంతటితో రిలాక్స్గా అలా ఉండవద్దు. ఇప్పుడు కూడా మీరు పనులు మీరు అన్ని భాగస్వామ్యం అవ్వాలి. ఈ నిర్మాణంలో కూడా ప్రతి పనిలో కూడా మీరు తెలుసుకోవాలి, ప్రతి మీరు ముందుండాలి అని మమ్మల్ని చెప్పారండి. దానికి మేమంతా సంతోషిస్తున్నామండి. ఏ విధంగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందబోతుంది, ఆ అభివృద్ధి ఫలాలు అమరావతి ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఏ విధంగా అందుతాయని వారు చెప్పినటువంటి విధానంతో మేము సంతృప్తి చెంది మా అపోహలన్నీ ఈ యొక్క వివరణతో పటాపంచలైన. స్వచ్ఛందంగా భూములిచ్చిన రాజధాని రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా నష్టం జరిగేలా ఏ కార్యక్రమము నిర్ణయమూ ఉండదని చంద్రబాబు భరోసానిచ్చారు. రైతులకు తనకు మధ్య దూరం ఉండదని, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కృష్ణానదిపై మరో 3-4 వంతెనలు, ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలకు గుర్తుగా ఓ స్మారకాన్ని నిర్మించాలని కోరగా, శాతవాహనుల నుంచి అమరావతి ఉద్యమం వరకు ప్రతి విషయాన్ని, పరిణామాన్ని క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు తెలిపారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం నివాసముంటూ పట్టాలు లేని వారికి పట్టాలివ్వాలని కోరగా, త్వరలోనే ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. మే 1న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించనున్నారు. 1వ తేదీ కావడంతో స్థానిక ఎస్టీ కాలనీలో పెన్షన్లు పంపిణీ చేసి లబ్ధిదారుల స్థితిగతుల్ని తెలుసుకుంటారు. మే 1న కార్మిక దినోత్సవం కావడంతో అసంఘటిత కార్మికులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆత్మకూరులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అక్కడి సౌకర్యాలను, వైద్యులను అడిగి తెలుసుకుంటారు. ప్రజావేదిక ద్వారా ప్రజల సమస్యలు ఆలకిస్తారు. పార్టీ నాయకులతోనూ చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1వ తేదీ ఆత్మకూరు నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు వచ్చి ఎంఎస్ఎంఈ పార్క్ని ప్రారంభిస్తూ మేడే సందర్భంలో కార్మిక దినోత్సవంలో ఎక్కడైనా ఒక స్థానంలో కార్మికులతో ముఖ్యమంత్రి గారు సంభాషించే అవకాశం, ఇంకా ఏమైనా పారిశ్రామిక రంగంలో వీళ్ళకి మెరుగైన వసతులు కల్పించాలా అనేటువంటి విషయంలో కూడా వారు మేడే సందర్భంలో కార్మిక వర్గాలతో వారు మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే మన 100 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా వారు ఆసుపత్రిని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం శ్రేణులపై దాడులకు తెగబడే వైసీపీ నేతల్ని చట్టపరిధిలో కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. 2022లో తన కుమారుడికి చంద్రబాబు అని పేరు పెట్టుకున్న లక్ష్మణ్ అనే తెలుగుదేశం అభిమానిపై వైసీపీ ఎంపీపీ రుత్తుల సత్యనారాయణ తన అనుచరులతో కలిసి దాడి చేసిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో చూసి లోకేష్ స్పందించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన లక్ష్మణ్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ పోలీసులకు సూచించారు. పురపాలక, నగరపాలక సంస్థల్లో నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల నిర్వహణ, మూలధన వ్యయాల సమర్థ నిర్వహణ కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. నిధుల వినియోగంపై పూర్తి బాధ్యతను పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు అప్పగించినందున ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో పురపాలక, నగరపాలక సంస్థల్లో నూతన మార్గదర్శకాలు రిజల్ట్ ఇండికేటర్స్ గా మారుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పౌరసేవల్ని మరింత బలోపేతం చేయాలని సూచించింది. రహదారులు, వంతెనల నిర్మాణం, గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా ఏ మేరకు వ్యయం చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు. 100% ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, మురికివాడల అభివృద్ధి, పార్కులు, ఆట స్థలాలను కల్పించేందుకు చేయాల్సిన వ్యయం గురించి మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. శ్మశాన వాటికలు, విద్యుత్ దహన వాటికలు, వీధి దీపాలు, పార్కింగ్, బస్టాపులు, ఇతర సేవలకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యయం చేయాలని సూచించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల రోజువారీ నిర్వహణ, మూలధన వ్యయం బిల్లుల పరిశీలనకు, చెల్లింపుకు ఓ యంత్రాంగం పనిచేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. నీటి సరఫరా, శానిటేషన్, డ్రైనేజ్, రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, మార్కెట్లు, భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, మరుగుదొడ్ల కోసం
ఎంత మేర నిధులు సాధారణ నిధి నుంచి కేటాయింపులు చేయాలో మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. బిల్లుల చెల్లింపు కోసం పీడీ ఖాతాల్లో నిధులు నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు స్పష్టం చేసింది. సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన అనంతరం పీఏఓ ఆడిటింగ్ పూర్తయ్యాక సదరు బిల్లులు చెల్లింపులకు వెళ్తాయని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల్లో ఈ వ్యయం మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు ప్రముఖుల దత్తత గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నాయి. రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వస్తుల సమస్యలు అధిగమించి ప్రగతికి సోపానాలయ్యాయి. ప్రభుత్వ పిలుపునకు తోడైన ప్రముఖుల దాతృత్వం ఆయా గ్రామాల రూపురేఖలు మార్చేశాయి. ఒకప్పుడు ఆ ఊళ్ళో 4 సీసీ రోడ్లుండేవి. ఇప్పుడు ప్రతి వీధి సిమెంట్ రోడ్డే. మురుగు కల్వలు, తాగునీటి కోసం శుద్ధ జలాలు, ఇలా ఒకటేంటి, ఇప్పుడు ఆ గ్రామంలో మౌలిక వస్తువులకు లోటే లేదు. బడి, గుడి, ఇలా ఊళ్ళో ఏది చూసినా వెలిగిపోతోంది. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దత్తత గ్రామం అనంతవరప్పాడు అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది. 2014-19 మధ్య ప్రధాని మోదీ ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా అనంతవరప్పాడును అక్కున చేర్చుకున్నారు. స్థానిక సర్పంచ్ అధికారులతో కలిసి ఊళ్ళోని ఒక్కో సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి శాశ్వత ప్రణాళికలు వేశారు. అవే ఇప్పుడు అనంతవరప్పాడును అభివృద్ధి అందలం ఎక్కించాయి. 2013 నుంచి సర్పంచ్గా చేశాను సార్. అప్పుడు జయదేవ్ గారిని ఫాలో అయ్యి మా ఊరు అడాప్ట్ చేసుకునే విధంగా నా ప్రయత్నం నేను చేశాను. 30 కోట్ల రూపాయల వర్క్ చేశాము. అన్ని గ్రామంలో అంతకుముందు 4 సీసీ రోడ్లు ఉండేవి సార్, 6 ఉండేవి సార్. 6 ఇప్పుడు 102 సీసీ రోడ్లు చేశాం. ప్రతి గ్రామానికి సైడ్ డ్రైన్స్ కానీ, ప్రతి రోడ్డుకి సీసీ రోడ్స్ కానీ, అట్లానే ఎస్సీ కాలనీకి రోడ్లు కానీ, ఎస్సీ కాలనీకి ఇంతకుముందు ఎస్సీ కాలనీకి కూడా ఒక వాటర్ ట్యాంకు, అది ఒక 2 కోట్లు దాకా ఇచ్చాము ఊళ్ళో ఎస్ఎస్ఆర్ కను ఎస్సీ కాలనీకి. ఇంతకుముందు వర్షాలు పడినప్పుడు మేము ఊర్లో నుండి పల్లెలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. రోడ్లలో కొంచెం గిలకల లోతు నీళ్ళు వస్తూ ఉండేవి. గల్లా జయదేవ్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేశారు, మాకు వెళ్ళడానికి కొంచెం బాగుంది. తర్వాత వాటర్ ట్యాంక్స్ కట్టించారు. కొంచెం గుడులు మళ్ళా కొంచెం రీమోడలింగ్ చేసుకోవడానికి సహాయపడ్డారు. అలా చాలా సహాయాలు చేశారు. నల్లరేగడి నేలలతో నిండిన అనంతవరప్పాడులో వర్షానికి ఒకప్పుడు వీధులు బురదమయమయ్యేవి. జయదేవ్ ఎంపీ లాడ్స్తో పాటు ఎస్సీ ఉప ప్రణాళిక, ఉపాధి హామీ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు పరిచేశారు. ఇప్పుడు ఊళ్ళో ఎటు చూసినా సీసీ రోడ్లే. జయదేవ్ ఎంపీ లాడ్స్ నుంచి అప్పట్లో 1.5 కోటి వెచ్చించి సుమారు 4 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయించారు. మా ఊరికి వాటర్ ట్యాంక్ ఒకటే ఉండేది. ఊరు మొత్తం 5,000 ఓటింగ్ ఉంది. 5,000 ఓటింగ్ ఉంటే వాటర్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. పల్లెలోకి నీళ్ళు వెళ్ళాలన్నా వాళ్ళు పద్దాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని అడిగేవాళ్ళు. అట్లాంటి టైంలో జయదేవ్ గారు 2వ ట్యాంక్ శాంక్షన్ చేయించారు. మైక్రో ఫిల్టర్స్ అవన్నీ శాంక్షన్ చేయించి మా ఊరికి బాగానే మేలు చేశారు. ప్రతి ఇంటికి మోటార్ ఉంటేనే నీళ్ళు వచ్చాయి. గల్లా జయదేవ్ గారు వచ్చిన తర్వాత మాకు మంచి ప్రత్యేకమైనటువంటి నీళ్ళ ట్యాంక్ వచ్చింది. ప్రత్యేకమైన పైపులు వచ్చినాయి. ఎంపీ లాడ్స్తో పాటు వివిధ పథకాల కింద కలిపి గ్రామ అభివృద్ధికి 25 కోట్లు వెచ్చించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐటీసీ ద్వారా ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించారు. ఊళ్ళో వ్యర్థాల నిర్వహణకు ఐటీసీ ద్వారా బండ్లు ఇప్పించారు. గుంటూరు వాహిని నుంచి గ్రామానికి తాగునీటి పైప్లైన్ వేయించారు. మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసి 2 ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎస్సీ కాలనీలో తాగునీటి చెరువుకు ఐటీసీ సహకారంతో రివిట్మెంట్ నిర్మించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 35 లక్షలతో 6 అదనపు తరగతి గదులను నిర్మించారు. 10 లక్షల ఎంపీ లాడ్స్తో శ్మశానానికి ప్రహారీ, రైతులు పొలాలకు వెళ్లే లింకు రోడ్లు వేయించారు. జయదేవ్ గారు ఎంపీగా చేసినప్పుడు మా ఊరు బాగా దత్తత తీసుకున్నారండి. మా ఊరు బాగా అభివృద్ధి చెందింది. వాటర్ ట్యాంక్ కట్టారు, శ్మశానం బాగు చేశారండి. మా శ్మశాన వాటికి మొత్తం ఇంతకుముందు బాగా అంత బాగుండేది కాదు. మొత్తం పారీలు కట్టి మాకు బాగా నీట్గా చేసి పెట్టారు. ఈ దత్తత దీంట్లో భాగంగా మా ఊరికి డంపింగ్ ఒకటి ఇచ్చారు. లింక్ రోడ్లు వేశారు. మనకు పొలాలు వెళ్ళడానికి కానీ అటుకి వెళ్ళడానికి లింక్ రోడ్లు వేశారు.
అంతమంది వచ్చేసరికి కొంచెం వాటర్ మొత్తం కొంచెం మట్టికి పేరుకొని నాచు పేరుకొని ఉండేది. ఇప్పుడైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, బాగున్నాయి, ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి, చాలా బాగున్నాయి నీళ్ళు. గ్రామంలో మహిళలకు కుట్లు అల్లికల్లో 70 మందికి శిక్షణ ఇప్పించారు. వారంతా ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నేపథ్యంలో భారత్ తప్పకుండా ప్రతీకార దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో అదనపు బలగాల్ని మోహరిస్తోంది. పలు సైనిక విమానాల్ని ఇస్లామాబాద్కు తరలిస్తోంది. పాకిస్తాన్కు ప్రత్యక్ష ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను వాడుతామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ బీరాలు పలుకుతున్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి సమయంలో ఓ పర్యాటకుడు తనకు తెలియకుండానే తీసిన వీడియో బయటకొచ్చింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ ఏ క్షణమైనా ఉగ్రమూకలకు సాయం చేసిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ రక్షణ మంత్రి సమావేశం సహా సైనికాధికారులతో వరుసగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముష్కరుల్ని పెంచి పోషించే పాకిస్తాన్ కు భయం పట్టుకుంది. ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ చెప్పారు. ఇదే విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్లు తెలిపారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నట్లు ఆసిఫ్ వివరించారు. అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే వాటిని వినియోగిస్తుందని ఆయన చెప్పారు. తుర్కియాకు చెందిన C-130 హెర్క్యూలస్ విమానాలు ఇస్లామాబాద్ కు చేరినట్లు చెప్పారు. ఈ విమానాల్లో పాక్ సైన్యానికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా పాకిస్తాన్కు చేరకుండా అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం కస్టమ్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో ఇతర విభాగాల నుంచి ఎగుమతి డేటాను కేంద్రం సేకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI ప్రకారం దుబాయ్, సింగపూర్, కొలంబో వంటి ఓడరేవుల ద్వారా ఏటా పరోక్షంగా $10 బిలియన్ విలువైన భారతీయ వస్తువులు పాకిస్తాన్కు చేరుకుంటున్నాయి. భారత వస్తువులు ఈ ఓడరేవులకు వెళుతుండగా ఒక స్వతంత్ర సంస్థ సరుకుల్ని ఆఫ్లోడ్ చేసి ఉత్పత్తుల్ని గిడ్డంగులలో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అందులో లేబుళ్లు, పత్రాలు వేరే దేశాన్ని చూపించేలా సవరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా పాకిస్తాన్కు చేరకుండా భారత్ యత్నిస్తోంది. భారత్కు విమాన మార్గాన్ని పాకిస్తాన్ మూసివేయడంతో పశ్చిమాసియా దేశాలకు భారత్ పంపే వస్తువుల రవాణాకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకొచ్చింది. బైసరన్ వ్యాలీకి పర్యాటకుడిగా వచ్చిన అహ్మదాబాద్ కు చెందిన ఒక వ్యక్తి తనకు తెలియకుండానే ఉగ్రదాడి ఘటనను రికార్డు చేశాడు. జిప్ లైన్ పై రైడ్ చేస్తున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి దృశ్యాలు కనిపించాయి. జిప్ లైన్ పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుండగా దిగువన ఉన్న వ్యక్తుల కేకలు, తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి. తన చెవులు కప్పి ఉంచడం వల్ల కింద జరుగుతున్న విషయాల్ని తాను గుర్తించలేదని అతడు తెలిపాడు. పాకిస్తాన్ పౌరసత్వం కలిగి విశాఖలో ఉంటున్న ఓ కుటుంబం నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత్ బాగ్చీని కలిసింది. ఆ కుటుంబంలోని భర్త, పెద్ద కుమారుడు పాకిస్తాన్ పౌరసత్వం కలిగి ఉండగా భార్య, చిన్న కుమారుడు భారత పౌరసత్వం కలిగి ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ క్రమంలో సదరు కుటుంబం పోలీస్ కమిషనర్ను కలిసి సమస్యను విన్నవించింది. అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద కుమారుడికి విశాఖలో చికిత్స ఇప్పిస్తున్నామని, దీర్ఘకాల వీసా కోసం గతేడాది దరఖాస్తు చేసుకోగా అది పెండింగ్లో ఉందని వివరించారు. వివరాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సిపి పేర్కొన్నారు. కామన్వెల్త్ క్రీడలపై తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2010 కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కేసులో ఈడీ ముగింపు నివేదికను ఢిల్లీ కోర్టు అంగీకరించడంతో ఈ మేరకు పేర్కొంది. 2014కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కలిసి 2G కామన్వెల్త్ గేమ్స్ వంటి కుంభకోణాల్ని సృష్టించి తమ పార్టీని అప్రతిష్టపాలు చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. నిజాయితీ పరులు, అంకిత భావం కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్పై తప్పుడు ఆరోపణలు చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు. 2G కేసుకు సంబంధించిన నిజం ఇప్పటికే కోర్టులో బయటపడిందన్నారు. సోమవారం కామన్వెల్త్ క్రీడల కేసులో ఈడీ క్లోజర్ నివేదికను కోర్టు అంగీకరించిందని జయరాం రమేష్ పేర్కొన్నారు. కాబట్టి ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కాంగ్రెస్కు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ గేమ్స్ అంశంలో 2014లో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కేసులో ఎలాంటి నేరారోపణ ఆధారాలు బయటపడలేదని పేర్కొంది. తాజాగా ఈడీ సైతం క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది.
ఓటీటీ వేదికలు సామాజిక మాధ్యమాల్లో విశృంఖల లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఆందోళన కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఆయా వేదికలపై అశ్లీల ప్రసారాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో శాసన నిర్మాణ వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం సూచించింది. మరోవైపు అశ్లీల ప్రసారాన్ని నిషేధిస్తూ చట్టం రూపొందించే వరకు ఆయా ప్రసారాన్ని సమీక్షించి ధృవీకరించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు.